యా హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేను ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది కొంచెం వీడియో పెట్టక, కొంచెం బిజీ ఉండడం వల్ల పెట్టలేకపోయాను. బట్ సమ్హౌ చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు. మీరందరూ అలా చూసి నన్ను ఎంకరేజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చాను. అది ఏంటి అంటే, మన కెరియర్ గురించి డెసిషన్ తీసుకున్నప్పుడు మనం ఎప్పుడూ భయపడుతూనే ఉంటాం. అది సక్సెస్ వైపు వెళ్తుందా, అది ఫెయిల్యూర్ వైపు వెళ్తుందా అని. వెదర్ మనకు సక్సెస్కి దగ్గరగా ఉన్నా, ఫెయిల్యూర్కి దగ్గరగా ఉన్నా, ఒక్కసారి మనం డిసైడ్ అయ్యి డెసిషన్ తీసుకున్నాము అంటే మన ప్రయత్నం దానివైపే ఉండాలి. కానీ ఏమవుతుందో అనే అపోహతో మాత్రం ఎప్పుడు సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా అనేది థింక్ చేయొద్దు. ఫస్ట్ డెసిషన్ తీసుకునే ముందే మీరు ముందు ఆలోచించండి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల వచ్చే మనకి నష్టాలు ఏంటి అని థింక్ చేసిన తర్వాతే దిగండి. వన్స్ దిగిన తర్వాత మళ్ళీ వెనకడికి వేయొద్దు, ఆలోచించొద్దు. అలా అని మనకు ఉన్న దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్స్ని కానీ ఎవరిని సలహా అడగొద్దు. ఎందుకు అంటే వాళ్ళు కంపల్సరీ వద్దనే చెప్తారు. ఎవరైనా సరే ఫెయిల్యూర్ రీజన్స్ చెప్తారు కానీ సక్సెస్ రీజన్స్ ఎవ్వరూ చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ రిలేటివ్స్ కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారు అనుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నేను ఇలా చేస్తున్నా అని చెప్పండి. వాళ్ళు ఏం చెప్తారు? ఫస్ట్ అయితే నాకు తెలిసినంత వరకు, నేను ఫేస్ చేసిన నా అనుభవంతో చెప్తున్నా, వాళ్ళు వద్దనే చెప్తారు. ఎందుకంటే దాంట్లో ఉన్న నెగిటివ్స్ చెప్తారు కానీ పాజిటివ్స్ అయితే ఎవ్వరూ చెప్పరు. ఇప్పుడు ఉన్న ఈ జనాభాలో, ఇప్పుడు ఉన్న ఈ మనకి ఆపర్చునిటీస్లో అందరూ అన్ని రంగాలలో పనులు చేసి నష్టపోయి అట్లాగని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం సక్సెస్ని అబ్జర్వ్ చేయాలి, ఫెయిల్యూర్ని అబ్జర్వ్ చేయాలి. నేను అనేది ఏంటి అంటే, ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సక్సెస్ రిలేటెడ్ అయినా, ఫెయిల్యూర్ రిలేటెడ్ అయినా ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్రాప్ చేసుకోండి. అంతేగాని వేరే వాళ్ళ దగ్గర మీద, వాళ్ళ సలహా మీద అస్సలు మీరు డిపెండ్ అవ్వద్దు. అది వర్క్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా సరే, ఎందులోనైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. మీరు చేసేది పెద్ద పనా, చిన్న పనా అని ఎప్పుడు థింక్ చేయదు. అది మీ మనసుకు హ్యాపీనెస్ ఇస్తుందా లేదా, ఎంతవరకు మనకి పాజిటివ్ వే ఉంది, ఎంతవరకు మనం సక్సెస్ వైపు తొందరగా మూవ్ అవుతాము, ఎంత తొందరగా గ్రో అవుతాం అనేది మాత్రమే థింక్ చేయండి. అంతేగాని ఎప్పుడు ఫెయిల్యూర్ వైపు, ఎప్పుడు నెగిటివ్ వర్డ్స్తో అలా మీరు ముందుకైతే వెళ్ళొద్దు. మీకు నెగిటివ్ అనిపించిందా, అక్కడికి దాన్ని స్టాప్ చేసేసి మీరు సక్సెస్ అవ్వే వైపుకి మూవ్ అవ్వండి. అంతేకాని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ డెసిషన్ తీసుకోవద్దు. ఫస్ట్ ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మీలో ఏం స్కిల్స్ ఉన్నాయి, మీకున్న క్యాపబిలిటీస్ ఏంటి, నాకు ఏ రంగంలో అయితే బాగుంటుంది, ఎలా నేను మూవ్ అవ్వగలను, ఒకవేళ నేను ఈ రంగంలో వెళ్ళాలి అంటే నాలో ఇంకా అప్డేట్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ వైపు స్టడీ హార్డ్ చేయండి. స్టడీ అయితే స్టడీ, ఏదైతే అది మీ గోల్స్ వైపుకు మూవ్ అయ్యేలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్ క్రియేట్ చేసుకోండి. ఆ గోల్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రయత్నం అనేది ఈజీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా చక్కగా విన్ అయ్యే సైడ్కే మూవ్ అవుతారు. అందుకని ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, 100% వేరే వాళ్ళ మీద, అది ఏ విషయమైనా సరే, అది మనీ విషయమైనా, హెల్ప్ విషయమైనా, వర్క్ విషయమైనా, ఏదైనా సరే మీరు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. మీ ఓన్గా డెసిషన్స్ తీసుకోండి. కావాలి అంటే ఇప్పుడున్న రోజుల్లో అంతమంది ఒక్క బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ జీవితంలో ఉంటారు. ఒక్క బెస్ట్ ఫ్రెండ్తో ఫస్ట్ అయితే చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్ అని మీరు ఎలా డిసైడ్ అవుతారు అంటే, మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కానీ, మనకి కొంచెం అనుభవం వచ్చిన తర్వాత ఎవరైతే మన ఫ్రెండ్ అని మీరు ఉంటారో వాళ్ళే మన ఫ్రెండ్ని కూడా మనం అనలైజ్ చేయొచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరైతే మీతో ఉంటారో వాళ్ళే మీ నిజమైన ఫ్రెండ్స్. ఓన్లీ మనం మంచి పొజిషన్లో ఉండి, డబ్బులు ఉన్నప్పుడు, మనం హోదాలో ఉన్నప్పుడు వచ్చే ఫ్రెండ్షిప్ అనేది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఫోన్ చేసి కనీసం నీ బాగోగులు అడిగి తెలుసుకున్న వాళ్ళెవరో వాళ్ళే నీ ఫ్రెండ్స్. సో ఇప్పుడున్న రోజులలో అయితే కేవలం మనీకే రెస్పెక్ట్ ఇస్తున్నారు. రియల్ ఫ్రెండ్షిప్ అయితే నాకైతే కనిపించట్లేదు. బట్ మీరు మీ రిలేషన్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ చెక్ చేసుకోండి. అందరూ అని నేను అనట్లేదు, కొంతమంది ఉంటారు, కొంతమంది అయితే ఉండరు.
మీరు డెసిషన్ తీసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ కానీ మీరు ఎక్కువగా ఈ మధ్యన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. నాకు అదర్ పర్సన్ నుంచి రెస్పెక్ట్ ఎక్కువ కోరుకుంటున్నారు. రెస్పెక్ట్ అనేది ఎప్పుడు మీరు సమ్వన్ దగ్గర వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ చేయొద్దు. అది ఆటోమేటిక్గా మీ దగ్గరికి రావాలి. సో అట్లాంటి రెస్పెక్ట్ని మాత్రమే తీసుకోండి, ఓకేనా? అట్లా అని చెప్పి మీరు రెస్పెక్ట్ అనేది ఎవరికైనా ఇవ్వండి, అది మీ మంచితనం, అంతేగాని వాళ్ళు రెస్పెక్ట్ బిహేవ్ ఇవ్వట్లేదని మీరు ఇవ్వకుండా అది మీ మూర్ఖత్వం అవుతుంది. సో రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాలి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నేను ఇంకా ఇలానే మోటివేషనల్ రిలేటెడ్ వీడియోస్ తీస్తూ మిమ్మల్ని అందరినీ ఒక సక్సెస్ వైపు మూవ్ చేయడం అనేది నా మెయిన్ ఎయిమ్ అనమాట. కానీ ఈ వీడియోస్ చూసి ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు